ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు. నాకు అలవాటు ఏం లేదు. అయ్యో ఇది వాళ్ళ నెంబర్ అన్న. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు గైస్. అంటే సిగరెట్ తాగడం మిమ్మల్ని ఎరుపుకున్నాం. మీరు ఏమైనా చేసుకుని ప్రేమ అయితే మాడకండి, ఎందుకంటే ఆల్రెడీ బ్రేకప్. ప్రేమగా మాట్లాడలేదన్నా, నేను తాగినాను ఈరోజు ఫస్ట్ టైం నా జీవితంలో. ఇట్లా గేట్లు వేసుకోనా మీరు కానీ? అలా కాదు, కంపెనీ ఏం లే బ్రో, తాగుతా అన్నాడు తెప్పించు. ఏమన్నా లేదు, ఎవరు తాగుతాడు తీసుకొచ్చా, తప్పే ఉంది. సరే అట్లా ఉండకపోతే ఇది ఒరిజినల్ కదా ఇది. బ్రో నువ్వు తాగుతావు, ఇప్పుడు బ్రేకప్ అయింది, మీ లవర్ ని వదిలేసిందన్న బాధలో ఉన్నావు. ఆడికేమైంది, పక్కనే ఉంది ఆ పిల్ల. మరి తాగుతా అంటే చాలు మామ తెచ్చి పెట్టినా ముందర. రా ఇంటికాడ దిమ్మని చెప్తా, అప్పుడు రా చెప్తా అన్న. ఆడ దింపే అంట కదా, అప్పుడు రా. ఇప్పుడు తాగను బ్రో, కొంచెమే కదా. నువ్వేం బాధ పెట్టలేదు, నాకే బాధ అనిపిస్తుంది. నాకే తెలియదు ఎందుకు బాధ అనిపించింది. మీరు ఎవరు లవ్ చేయకండి, అయిపోయా. మీరు మంచిగా ఉండండి. ఏమైపోయావు? అయిపోయా. గొడవ కాలేదనే తాగుతున్నా. రోజు హ్యాపీగా ఎందుకు మాట్లాడుతుంది ఒక అమ్మాయి అంటే? ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుందా? నీకు అలవాటు లేనప్పుడు నీకెందుకు? పిచ్చి పడిందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు అయితే నేను మా మ్యాన్షన్ హౌస్ మామతో ఉన్నా, అదే మా అజిత్ అన్నతో ఉన్నా. సో చూస్తున్నా కదా, నాకైతే అజిత్ అన్న ఎట్లా తాగాలి ఏం నేర్పిస్తా అన్నాడు. అట్లేం లేదు గైస్. ఇప్పుడు నిహా పైన జస్ట్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. నేను నిహాకి మెసేజ్ చేస్తా ఇప్పుడు రమ్మని. తాగి నాకు అలవాట్లేదు. మన ఎక్కడైనా సరే ఫస్ట్ నుంచి. హే గైస్, మీ అందరికీ తెలిసిందే కదా, నేనైతే ఒక గేమ్ ఆడుతూ ఉంటా. అది నేను ఒక్కనే కాదు, నా టీంతో కలిసి ఆడుతూ ఉంటా. అలాగే ఇది చాలా ప్రీమియం ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో మీరు నా ప్రోమో కోడ్ మనో ఆఫ్, ఇంకా మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి. ఇది 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. నాకు అలవాట్లేదు. నాకు అలవాటు ఏం లేదు. అయ్యో ఇది వాళ్ళ నెంబర్ అన్న. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు గైస్. అంటే సిగరెట్ తాగడం మిమ్మల్ని ఎరుపుకున్నాం. అంటే ఇది నా ప్రొఫెషన్ అంతే, అంతవరకే. రీల్ కోసమే, రీల్ కోసం అంతే. నిజం చెప్తున్నా, అమ్మతో రీల్ కోసమే. సో గైస్, ఇప్పుడైతే నేను నిహాకి మెసేజ్ చేస్తా. అన్న నువ్వు ఎట్లా చేయాలి తెలుసా? నేను నాకు అజిత్ మామ్ నేర్పిస్తాను, నేను తాగు ఇట్లా యాక్టింగ్ చేసేసా అంటే ఇట్లా చేసి చూపించాలి. ఇప్పుడు సపోజ్ సరే నేను లవ్ చేసిన అమ్మాయి వచ్చింది అనుకో, నా అంతా అమ్మాయి లవ్ చేసాను, నాది అమ్మాయి లేదు అని మాట్లాడు అంతే. సో ఇంకా మీరు తాగకుండానే తాగి ఈ డిమ్ములో ఉండు మళ్ళీ ఎక్కువ చేసినా దొరికిపోతాను. సో ఇట్లా చేస్తాం చాలా. అంటే లాస్ట్ వీడియో అది ప్రాంక్ చేద్దాం అనుకుంటే అవ్వలేదు కదా. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రాంక్ చేస్తాను అనమాట. ప్రాంక్ చేసి నేహా ఎట్లా రియాక్ట్ అవుతుంది నాకు ఇంకా తెలియదు కాబట్టి ఫస్ట్ టైం తాగుతున్నా. నేహాకి తాగనని తెలుసు, చెప్తారు ఏం లేదు ఖచ్చితంగా. సో చూద్దాం. ఏడుస్తుంది మా పాపలే, అర్థం కాల, ఆ పాప ఏడుస్తుంది అనమాట తాగితే. నీకు అలవాటే లేదు ఏమో చూద్దాం గైస్, నాకు తెలియదు. నా మీద దోష అలవాటు చేసాను చెప్పి. ఇప్పుడు ప్రాంక్ అదే. ఇప్పుడు ఏం చెప్తావు తెలుసా? నీకు నాకు ఏం బ్రేకప్ లేదు, ఏం గొడవలు లేదు, ఏం కాలేదు కదా, ఎందుకు తాగుతున్నావు అంటే నాకేం లేదు, నాకు ఎందుకు తాగాలనిపిస్తుంది. మామ మాట అడిగిన అంతే, ఆ మామ ఒక్క మాట అడిగిన అంతే, నా ముందర బిల్లు తెచ్చి పెట్టాడు. అట్లా తెచ్చి పెట్టాడు, తాగుదామన్నాడు, తాగేసాడు. నాకు అసలు ఏం తెలియదు.
నేను పాలనుకుందా ఇట్లా యాక్టింగ్ చేస్తా guys. సరేనా ఇప్పుడైతే అంటే చిన్న పిల్లడు కాదని చెప్పి మళ్ళీ దొరికిపోదు అట్లా టేస్ట్ చేద్దాం అనుకున్నాను, తాగుదాం అనిపించింది, తాగినాను. అంత కర్త కర్మ అంతా అజిత్ ఓకే మొత్తం నా మీద వేసేయి, కేసు అంతా నా మీద వేసేయి, నేను డీల్ చేసుకుంటా కేసు. ఇప్పుడు నిహాకి అయితే మెసేజ్ చేస్తా, వస్తుందో రాదో చూద్దాం. అన్న నిహా వస్తుంది, మెసేజ్ చేసేసాడు ఒకటి. నేను ఎన్టీఆర్ అయిపోయిందా అంత అల్లాడు పెద్దోళ్ళు ఆస్కర్ స్టేజ్. తాగుతున్నా, ఏం చేస్తున్నా? ఇటు ముందరగా, ఇటు 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 ఇటురా. ఎటు ఇచ్చిన ముందలకే మనం తాగుతావా? మీరు ఏమైనా చేసుకుని ప్రేమగా అయితే మాడకండి, ఎందుకంటే ముందుగా ఆల్రెడీ బ్రేకప్. ప్రేమగా మాట్లాడలేదన్నా, నేను తాగినా ఈరోజు ఫస్ట్ టైం నా జీవితంలో. ఇటు గేట్లు వేసుకోనా మీరు కానీ. అలా కాదు, ఈ కంపెనీ బీర్ ప్రైస్ అన్న నాకు ప్రేమతో తెచ్చిచ్చాడు. అయితే వాడికి అలవాట్లేదు కదా. అవును అలవాట్లేదు, తాగుతా అనేది తెచ్చిచ్చిన, తప్పేముంది? ఎందుకు తాగడం నీకు అంత అవసరం ఏమొచ్చింది అలవాటు లేనప్పుడు? ఊరికి అట్లా తాగాలనిపించింది. మామ తాగుతావా అన్నాడు, వేసేస్తా మామ అన్న, తెచ్చి పెట్టేస్తాడు 2 బీర్లు. ఓవర్ యాక్షన్ చేయకు, జెన్యూన్ గా ఉండు. అర్థమే, నాకు అసలే నీరసంగా ఉంది, మళ్ళీ నాకు కోపం తెప్పియకు. కోపం ఏముంది? నిజం చెప్పు, రోడ్ పైన ఏంటి నాటకాలు? తాగడం తప్ప? తాగడానికి ప్లేస్ దొరకాలి అంతే, ఆడినా తాగచ్చు. వాతావరణం చూడు ఒకసారి. తాగడం నువ్వు పెగ్గులు చీల్చుకోవటం తాగడం తప్పు. బీర్ పోగొడుతున్నావు నువ్వు. పక్కకు పెట్టి ఫస్ట్ అవి నీకెందుకు ఇవన్నీ ఇక్కడ పెట్టు, హెచ్చులు చేయకుండా. బీర్ లేదు, బొంగు లేదు. ఊరుగొట్లే మనం ఊరుగొట్టు. ఇదేంటి? అదే అప్పుడు జ్యూస్, అది స్టఫ్ నోట్లో కాదు. ఇప్పుడు ఆయన కంపెనీ అక్క చీర్స్, ఫస్ట్ టైం తాగుతున్నా. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అదే చూస్తున్నా. నేను కాదు, నాకు తెలియదు అసలు, ఫస్ట్ ఇప్పుడే వచ్చా. ఏం లే బ్రో, తాగుతా అన్నాడు, తాగుతా అని తెప్పించి. అదే కదా, ఏమన్నా లేదు, ఎవరు తాగుతానని తీసుకొచ్చా, తప్పే ఉంది. మామ తప్పేం లేదు దీంట్లో, నేనే తాగుతున్నా. ముందు నన్ను కమ్మేయండి. థ్యాంక్స్ కా. ఊరికే యాక్టింగ్ చేస్తున్నాడు అనుకో. నిజంగా కొడతాను నిజంగానే. 2 సార్లు ఓవర్ యాక్షన్ చేయమాకు, నిజంగా. 2 సార్లు తాగా నిజంగా. ఇది సరే అట్లా ఉండకపోతే ఇది ఒరిజినల్ కదా ఇది. బ్రో నువ్వు తాగుతావు, ఇప్పుడు బ్రేకప్ అయింది, మీ లవర్ నిన్ను వదిలేసిందన్న బాధలో ఉన్నావు. ఆడికేమైంది, పక్కనే ఉంది ఆ పిల్ల. మరి అదే కదా అది మనది లేదు, తాగుతా అన్నాడు తీసుకొచ్చా, తాగుతాడు అంతే. చెప్పి నాటకాలు చేస్తున్నాడు. అనుకోలేదు. చెప్తుంది అవన్నీ ఎక్కడ నా మంచి కోసం చెప్తుంది. నువ్వు అందరిని జడగొట్టేది నెంబర్ 1 ఎవరా? నువ్వే. తాగుతాడు తీసుకొచ్చా, తప్పే ఉంది. అమ్మాయి ఎట తప్పిస్తాం ఇప్పుడు లవ్ లో ఉండి కూడా తాగుతానంటే ఎన్ని బాధలు ఉంటాయి చెప్పు, ఎన్ని బాధలు ఉంటాయి చెప్పు మంచికి. అసలు ఇలా మందే లేదు. విషయం తెలుసా, తాగుతా అంటే చాలు మామ తెచ్చి పెట్టిన నా ముందర. రా ఇంటికాడ దిమ్మని చెప్తా, అప్పుడు రా, అప్పుడు రా చెప్తా. అన్న ఆడ దింపే అంట కదా, అప్పుడు రా. ఇప్పుడు తాగను బ్రో, కొంచెమే కదా. అసలు వీడియో ఎందుకు? ఇది వీడియో ఎందుకు? అది వీడియో కాదు, అది నేను తాగిన ఘనకార్యం అందరికి చెప్తున్నా. కొట్టాలనుకో పరుగు పోయితే ఎందుకు మనం చెప్పు. అంత ధైర్యం నిజంగా తాగాడా? నిజంగా తాగాడు బ్రో. ఎందుకు తాగా? నీకు అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? లవ్ అన్న టార్చర్ వల్ల చాలా మంది అబ్బాయిలు తాగుతున్నారు. నేను పక్కనే సచ్చా కదా. ఏం ఇబ్బంది పెడుతున్నావు ఏమో మరి, లేకపోతే తాగాలని సిచ్యువేషన్ ఏ మొగోడికి రాదు. నువ్వు బాధలు పెడితేనే మొగోడి తాగాలనిపించేది. అది లవ్ లో ఉన్నా బ్రేకప్ లో ఉన్నా ఏమను. ఒక అబ్బాయి మంది అలవాటు అయ్యేది అమ్మాయి టార్చర్ వల్ల. మామ లవ్ చేయకండి మీరు ఎవరు.
నువ్వేం బాధ పెట్టలేదు, నాకే బాధ అనిపిస్తుంది, నాకే తెలియదు. ఎందుకు బాధ అనిపించింది? నేనేమైనా బాధ మీరు ఎవరు లవ్ చేయకండి, నేను అయిపోయా, మీరు మంచిగా ఉండండి. ఏమైపోయావు? అయిపోయా. చేస్తున్నావు? ఒక ముద్దు పెట్టుకోవాలంటే ఎన్నిసార్లు అడుక్కోలేదు తెలుసా? ఇటు గేట్లు వేసుకుంటా కానీ నువ్వు కానీ వెళ్తే అన్నీ వద్దు నువ్వు మామ మనం చెరువు గట్టు కాడికి పోయి తాగుదాం మామ. అంతే కథ. మరి నీకు అసలు అలవాటు లేదు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరే ముద్దు పెడతాం ముందు ప్లస్. ముద్దే నాకు బూట్లు వస్తున్నాయి, అర్థమైందా? నీకు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తాగాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను పక్కనే ఉన్నాను కదా. మరి మీరు ఏమైనా తిట్టుకున్నారేమో బ్రో, మీరు ఇద్దరు తిట్టుకున్నట్టున్నారు. ఏ కాదు, నేను మాట్లాడుతున్నా, ఇటు విను. నేనేమన్నా నీతో గొడవ అయిందా? నీకు నాకు గొడవ కూడా కాలేదు కదా, రోజు హ్యాపీగా గొడవ కాలేదనే తాగుతున్నా. రోజు హ్యాపీగా ఎందుకు మాట్లాడుతుంది ఒక అమ్మాయి? అంటే ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుందా? అరే ఇదేంటి, ఇది హ్యాపీగా మాట్లాడినా తప్పేనా? అంటే రోజుకో గొడవ ఎందుకు హ్యాపీగా ఉంది అమ్మాయి? ఏ అమ్మాయిలు అంత హ్యాపీగా ఉండరు? రోజులో 4-5 మూడ్ స్వింగ్స్ ఉంటాయి అమ్మాయిలు. అక్కడ ఎందుకు ఉన్నాను హ్యాపీగా? అసలు బాధ. నా లైఫ్ లో గొడవ అవ్వట్లేదు అంటే ఫ్యూచర్ లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో నాకు భయంగా ఉంది. అంటే రోజు ఆ బాధతో తాగుతున్నా నేను. మరి రోజు గొడవ పెట్టుకోను నేనైతే. పెట్టుకుంటేనే ప్రేమ బ్రో, గొడవలు పడితేనే ప్రేమ. నేను ఏడో కొటేషన్ చదివా, ఎంత గొడవలు పడితే అంత ప్రేమ ఉన్నట్టు అని. అవును, నేను మన ఇద్దరు గొడవలు అవుతాయి కానీ అంతే, నీకు నా పైన ప్రేమ లేనట్టేనా? చెప్పు ఏంటి? ఏంటి చెప్పు. ఇప్పుడు గొడవ పడ్డం కావాలా నీకు? అవును, నాకు గొడవ పడాలి. దాలే, గొడవ పడదాం, లే. లే చెప్పు. కొట్టాలా నిన్ను? కొట్టాలా? ఎందుకు కొట్టకూడదు? ఏయ్, లే. ఓవర్ యాక్షన్ చేయకు. వద్దులే మనం ఎంతవరకు అమ్మాయి ఉండాలో ఇబ్బంది అంతవరకే పడుతున్నా. ఉండు నువ్వు. నీకు అలవాటు లేనప్పుడు నీకెందుకు? నా ఇష్టం. నీకు ఇప్పుడు ఎంత అవసరం ఏముంది? మెన్షన్ అవసరం ఉందా? వద్దు దంజలికి బాబు, అది ఓకే కానీ ఇది తట్టుకోలేవు. తట్టుకోలేను. వద్దు పడిపోతా. అంత అవసరం ఏమొచ్చింది? నాకు బాధ వేస్తుంది. ఎందుకు నువ్వు గొడవ పెట్టుకోవట్లేదు, దగ్గరికి రాకు నువ్వు first. ప్రేమగా ఏ, లే. ఇట్లా ఇట్లా తోసేస్తున్నావు. ఇది గొడవ కాదు అయితే. గొడవ కాదు, ప్రేమగా మాట్లాడాలి అయితే నీతో. ఇప్పుడే ఉండు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడు ఆ? మాట్లాడు. కొడతా మనం నిజంగా నేనైతే. కుట్టు 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 బావ, వద్దు. నీకు పిచ్చి పడిందా? ఏయ్, పిచ్చా? ఓవర్ యాక్షన్ చేయమాకున్నాను. ఇప్పుడు నీ బాధ ఏం చెప్పు. అమ్మాయి బాధపడుతుంది, నీ బాధ ప్లీజ్ నన్ను ఎందుకు నన్ను ఏడ్పిస్తావు ఎప్పుడు చూసినా? ఇది ఏడవకు. కుట్టింది కానీ నిజంగా కొట్టింది. తుప్పని కొట్టేసిందిలే. కొట్టుడు కొట్టింది. మరి అమ్మాయికి ఎంతైనా బాధ తాగుతున్నావు అంటే ఎవరికైనా బాధే కదా. సరే సరే సరేలే. అసలే బాలేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఏడిపిస్తావు? ఎప్పుడు చూసినా ఏదో ఒక వీడియో నీకు ఏడుపు తప్ప ఇంకేం రాదా ఏంటి? గాయస్ అట్లేం లేదు గాయస్, నిహారిక అట్లా ఏడిస్తే బాగుంటుంది. ఇది జస్ట్ ఒక చిన్న మెసేజ్ లాగా చేద్దాం అనుకున్నాం. లైక్ ఎట్లా అంటే దీన్ని కూడా ప్రాంక్ చేస్తారా మనం? ఆ ప్రాంక్ కాదు గైస్, లైక్ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే మామ చెప్తారు ఇప్పుడు. సో ఏం లేదు అంటే ఎటువంటి కల్మషాలు లేని వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉన్నారు, విడిపోయారు, లేక గొడవలు పడితేనే ప్రేమ, అలా ఏమి ఉండదు. ఇప్పుడు మీరిద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు కాబట్టి సాగుతుంది లైఫ్, నాకు అర్థమైంది. సో ఇప్పుడు అంటే నార్మల్ ఎట్లా చెప్తున్నా అంటే కొంతమంది అబ్బాయిలు తాగుడికి ఎట్లా అలవాటు పడుతున్నారంటే ఇట్లా సమ్మొక్కని వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల తాగుడు మాట్లాడుకోవడం వల్ల అబ్బాయిలు నేను లీడ్ తీసుకుంటా. సో కొందరు ఎలా అంటే కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అమ్మాయి అబ్బాయి మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల మందుకు అలవాటు పడిపోవడం, బయట తిరగడం, వేరే బయట ఫుడ్లు తినడం అలా ఉంటారనమాట. సో ఇప్పుడు మనోడికి ఏ అలవాటు బయట ఫుడ్ అంటే వాళ్ళకి పర్సనల్ గా తీసుకుంటారు. సో మనోడు తాకుండా అలా హెల్దీగా ఉన్నాడంటే ఆ అమ్మాయి బాగా చూసుకుంటేనే మనోడు కూడా హెల్దీగా ఉంటాడు. మెయిన్ అంతా కర్త కర్మ క్రియ అంతా ఆడవాళ్ళ మీదనే ఉంటుంది. అసలు నాకు మాటలు రాలా, ఎందుకంటే నీకు చెప్తా, నేను నేర్పియాలని చెప్పను, వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇద్దామని మన తరపు నుంచి ఏదన్నా. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కాబట్టి అప్పుడు నన్నే ఎరిపప్పని చేయాలి అది ఇంట్లో. ఎరిపప్ప ఇప్పుడు నీకు చెప్తే మీ ఊడి మీద నీకు ఎంత ప్రేమ ఉన్నది ఒక టెస్టింగ్ బ్రో ఇది. ఇప్పుడు నార్మల్ గా సరే ఉండు. ఇప్పుడు తేన్ తిను సరే. కాదు ఇప్పుడు సరే కలిపి ఆడుకున్నారైతే. సరే సరే ఉండు. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నువ్వు నిహారిక, నేను మను. నేను నిహారికనా? నువ్వు నాకు తెలియదు, నేను అమ్మాయిని అనుకో కానీ వేసుకో. కాదు నిహా, ఇప్పుడు నేను జనాలకి ఇట్లా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. నైట్
నైట్ ఎందుకు రాలేను ఇంటికి? సేమ్ ఎగ్జాక్ట్ అమ్ముతాడు దింపు నాకు నైట్ మెసేజ్ సీరియస్ గా ఇట్లా చూడు నైట్ ఎందుకు ఇట్లా చేద్దాం అనుకుంటే నాకు మెసేజ్ ఎందుకు నైట్ ఆడిపోయినా చెప్పు. అమ్ముతాడు ఇదే ఉంటుంది. నువ్వు నైట్ రాత్రి మనం ఏం చేసినామన్నా, వర్షం పడినా క్రికెట్ అన్నామా, ఎన్ని గంటలు ఆడినాం, 2 గంటలు ఆడినామా. నువ్వు నాకు ఆ 2 గంటల్లో మెసేజ్ అంటే నేను ఇట్లా బ్యాటింగ్ ఆడాలి, ఇట్లా టైప్ చేయాలి. మీరు చెప్పండి ఇప్పుడు. మామూలు ఏం సైకోలో గైస్ నిజం చెప్తున్నా, ఇది చిన్న మెసేజ్ కోసమే చేస్తాం. తప్పుగా ఏమైనా చేసినా, తప్పుగా ఏమైనా మాట్లాడినా మమ్మల్ని క్షమించండి. మధ్యలో మాకు పాత్ర రాయాలి ఇల్లు. టైం పాస్ తీసే కట్ చేయమని కట్ చేస్తా, వెళ్ళిపోయి నోరు పిలిచాబో. అంటిల్ దెన్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మను అఫీషియల్. అంతే గైస్, మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియండి, తప్పకుండా చేస్తాం. అట్లే మా మామ్ ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, బై.